పోలవరంతో భద్రాచలానికి ముప్పు. భద్రాచలం దేవాలయానికి ఏర్పడే ముప్పుపై అధ్యయనం చేయండి. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరం తెలుపుతూ లేఖ రాయండి. ఐఐటి హైదరాబాద్ టీంతో నివేదిక తయారు చేయించాలి. నీటిపారుదల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశం. పాల్గొన్న మంత్రి ఉత్తమ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్. సో పోలవరంతో భద్రాచలానికి ముప్పు ఉండబోతుంది. 2020లో వచ్చిన వరద వల్ల భద్రాచలం ముంపుకు గురైందని, 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా బనకచెర్ల ప్రాజెక్టు చేపడుతుందని, ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు సీఎంకు వివరించారు. తెలంగాణ అభ్యంతరాలను ఏపీసీఎస్కు తెలపాలని, అవసరమైతే గోదావరి బోర్డు, కేంద్ర జలశక్తి శాఖలో లేఖ రాయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ వీరందరూ పాల్గొన్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ పడే ప్రభావంపై ఐఐటి టీంతో ఒక నివేదిక తయారు చేయించాలి. ఐఐటి టీంతో కోఆర్డినేట్ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలి. పోలవరం నిర్మాణంతో భద్రాచలం దేవాలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అంశాలన్నీ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు పైన ఇటీవల ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని తెలిపారు. వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు సీఎంకు తెలియజేశారు. సో పోలవరం కడతం వల్ల, ఆ బ్యాక్ వాటర్ వెనక్కి తనటం వల్ల ఈ ఫ్లోట్స్ వచ్చినప్పుడు భద్రాచల ఆలయానికి ముప్పు ఏర్పడుతుంది. అంతేకాదు కొత్తగా ఏపీ ప్రభుత్వం నిర్మించబోతున్న గోదావరిపై కట్టబోతున్న ఈ బనకచెర్ల ప్రాజెక్టు కూడా తెలంగాణకి ఇబ్బందికరంగా ఉండబోతున్నాయి. అవసరమైతే ఐఐటి టీం హెల్ప్ తీసుకొని ఒక సమగ్ర ప్రాజెక్ట్ రూపొందించిన దానిపైన మనం ఈ గోదావరి ట్రిబ్యునల్కి, తర్వాత జలవనరుల శాఖ వాళ్ళ మంత్రిత్వం కూడా కంప్లైంట్ చేద్దామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు.